మంత్రి పదవి ఇస్తేనే వస్తా అంటున్నట. కాంగ్రెస్లో చేరిక పైన ఒక మాజీ మంత్రి షరతు పెడుతున్నట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరతా, కానీ నాకు మంత్రి పదవి కావాలి అని షరతు పెడుతున్నట. ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట. ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంకెవడా మల్లారెడ్డి అయింటాడు? ఇంకెవరిగా ఈ హైదరాబాదులో దొంగ లంగా కబ్జా కోర్ ఇంకెవరైనా ఉన్నారంటే ఇండియా కూటమి నాయకులతో చర్చలు జరిపే మల్లారెడ్డి రాహుల్ గాంధీని గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. డీకే శివకుమార్ని కలిసినట్టు కదా, గతంలో ఒకసారి పోయి కలిసినట్టున్నాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కానిస్తలేరు. రేవంత్ రెడ్డి ఏమైద్దో ఇజ్జత్ పోతట్టుంది మళ్ళీ తీసుకుంటే మల్లారెడ్డిని. సరే మిగతా వాళ్ళని తీసుకుంటే ఏమో కానీ మల్లారెడ్డిని కూడా తీసుకున్నప్పుడు ఇజ్జత్ పోతట్టుంది. గూడెం మైపాలరెడ్డిని తీసుకున్నట్టు సగం ఇజ్జత్ పోయింది, ఇప్పుడు మల్లారెడ్డిని తీసుకుంటే మొత్తం పోతుంది అని ఆలోచిస్తున్నారట. మళ్ళీ ఆయనట నాకు మంత్రి పదవి కావాలంటున్నట. ఇక మల్లారెడ్డి కాకుండా ఇంకెవరున్నారు ఇంట్లో? లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవా? నాకు తెలిసి ఆయన కాకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇగో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరతా, కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని షరతు పెడుతున్నట. ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట. దీంతో సదరు లీడర్ను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ లీడర్ల నుంచి ఒత్తిడి వస్తుందట. అంటే బాగా ఇచ్చుంటాడు. అదంతా అమ్ముడు పోయే బ్యాచే కదా. ఇలా కూడా కాంగ్రెస్లో మూటలు వీటి పోతే కథమేనా. అయితే ఆ ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిందట. అంటే ఎమ్మెల్యేగా చేర్చుకోవడానికి ఓకేనా మంత్రి పదవి ఇవ్వకపోతే? ఆ గులాబీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ హైకమాండ్కు ఒక రిపోర్ట్ పంపినట్టుగా సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సదరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం జరుగుతున్న విచారణలను అందులో పేర్కొన్నట్టుగా తెలిసింది. పార్టీలో చేర్చుకోవడం వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ మంత్రి పదవి ఇవ్వడం కష్టమని క్లారిటీ ఇచ్చినట్టుగా టాక్ ఉన్నది. మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ. మంత్రి పదవి కోసం పార్టీ మారుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. అయితే కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కుతాయని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఎవరికి వారే మినిస్టర్ పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీలో తమకు ఉన్న పాత పరిచయాల ద్వారా కొందరు లాబింగ్ చేస్తున్నారు. ఇంకొందరు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల ద్వారా పైరవీలు చేస్తున్నారట. నెల రోజులుగా లాబింగ్ చేస్తున్నాడు వాడు ఎవడో మరి. ఈ మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు వరుసగా కాంగ్రెస్లో చేరుతుంటే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. అయితే ఉన్న ఫలంగా పార్టీ మారితే కాంగ్రెస్లో ప్రయారిటీ ఉండదనే ఉద్దేశంతో సదరు ఎమ్మెల్యే ఇండియా కూటమికి చెందిన ఒక మాజీ సీఎం ద్వారా లాబింగ్ మొదలుపెట్టిండు. ఆ విషయాన్ని ఆ మాజీ సీఎం రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించి సదరు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతున్నదట. మీ సావు మీరు రాసుకుంటున్నట్టు లెక్క ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే.